ఈరోజు మనం మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. అంటే హౌ టు డూ కాదు, హౌ టు స్టార్ట్ మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. హౌ టు స్టార్ట్‌కి, హౌ టు డూకి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. చాలామందికి మెడిటేషన్ గురించి తెలుసు. కానీ ప్రయత్నిస్తారు, ఓడిపోతారు. డన్. అయితే స్టార్టింగ్‌లో అసలు మెడిటేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే జస్ట్ 1 మినిట్‌తోని స్టార్ట్ చేయి. చాలామంది హాఫ్ ఎన్ అవర్ అంటారు, 1 అవర్ అంటారు, 10 మినిట్స్ అంటారు, 15 మినిట్స్ ఎనీథింగ్ అవ్వచ్చు. కానీ నేనేమంటా అంటే ఫస్ట్ 1 మినిట్ నుండి స్టార్ట్ చేయి. ఎనీథింగ్ అవ్వచ్చు అది. మెడిటేషన్ ఎట్లా చేయాలి అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎట్లయినా చేయొచ్చు. జస్ట్ కళ్ళు మూసుకొని బ్రీతింగ్‌ని అబ్జర్వ్ చేయి. అది కుదరకపోతే కళ్ళు మూసుకో జస్ట్ అంతే. కళ్ళు మూసుకొని నీ మైండ్‌లో థాట్స్ ఏవైనా రావచ్చు. అది రాని. థాట్స్‌ని ఎప్పుడు కంట్రోల్ చేయలేం మనం. ఓకే. థాట్స్ ఎప్పటికీ కంట్రోల్ చేయలేం. ఈ ఎనర్జీని ఎప్పుడు కూడా ఈ థాట్ అనేది ఒక ఎనర్జీ, రైట్? సో ఎప్పుడు కూడా మనం ఎనర్జీని డిస్ట్రాయ్ చేయరాదు ఆర్ క్రియేట్ చేయరాదు. సో ఆ థాట్ని అలానే ఉంచాలి. దాన్ని గమనించండి. జస్ట్ ఏం చేయవద్దు. జస్ట్ 1 మినిట్‌తో స్టార్ట్ చేయి. ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే నువ్వు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కానీ, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నావు, ఎనీథింగ్ అవ్వచ్చు అది. సో ఫస్ట్ దీన్ని గమనించడం స్టార్ట్ చేస్తే మనం మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తాం, రైట్? సో ఒక్కటేసారి పెద్ద గోల్ ఇచ్చేస్తే మన మైండ్కి ఎప్పుడు కూడా తీసుకోదు. సో మనం చిన్న చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేద్దాం. జస్ట్ 1 మినిట్ చేయండి అంతే. డేలో ఒక్కసారి 1 మినిట్ సరిపోతుంది. కానీ ప్రతిరోజు 1 మినిట్ చేయండి. ప్రతిరోజు 1 మినిట్ చేయాల్సిందే. అది ఇంపార్టెంట్. ఎంత చేస్తున్నామన్నది కాదు, ప్రతిరోజు చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. ప్రతిరోజు 1 మినిట్‌తో స్టార్ట్ చేయండి. మెడిటేషన్ చేస్తే చాలా చాలా అయితే కంట్రోల్ చేయొచ్చు. లైక్ నేను ఈ మెడిటేషన్ ఎట్లా హెల్ప్ అయిందంటే నాకు ఒక ఎడిక్షన్, చాలా పెద్ద ఎడిక్షన్స్ నుంచి నేను బయటకు వచ్చిన, రైట్? సో ఈ స్మోకింగ్, డ్రింకింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో దీని నుండి ఈ స్మోకింగ్ ఎందుకు చేస్తారు, లైక్ ఈ మందు కూడా ఎందుకు తాగుతారు చాలామంది, ఎందరో దీన్ని కంట్రోల్ చేయలేక. లైక్ ఒక థాట్ వచ్చింది, ఒక థాట్ని మళ్ళీ మళ్ళీ పదే పదే అదే థాట్ని వచ్చిన తర్వాత దానికి రియాక్షన్ ఇస్తున్నావు అంటే అరే నా వల్ల అవ్వట్లేదు, ఇది అంత ఎందుకు వస్తుంది ఇచ్చా అని చెప్పి ఇట్లాంటి ఫీలింగ్ వస్తుంది మనకు, రైట్? ఒక బాడీలో ఏదో వైబ్రేషన్, ఏదో మొత్తం లో వైబ్రేషన్ వచ్చేస్తుంది. సో దానికి రియాక్షనే ఈ స్మోకింగ్ కానీ లేదా ఈ డ్రింకింగ్ కానీ వెళ్ళిపోతారు. నాకు ఇది అవ్వట్లేదు, డిప్రెస్ అవుతున్నా, చాలా మెంటల్లీ డిస్టర్బ్ అవుతున్నా, ఎందుకు అవుతున్నా అంటే అదొక ప్రాబ్లం ఉంది, రైట్? ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి, నీకు కూడా ఉన్నాయి. సో దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో నువ్వేం చేస్తావు దానికి? ఇప్పుడు మందు, సిగరెట్ తాగితే ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు, రైట్? నువ్వు కామ్ ఉండు, ఏం చేయకు. ఆ ప్రాబ్లం ఎలాగో ఉంది అని నువ్వు కంట్రోల్ చేయని సిచ్యువేషన్ని నువ్వేం చేయగలుగుతావు, రైట్? నువ్వు చేసేంత చేసినావు. సో దాని తర్వాత నువ్వు ప్రయత్నం చేసావు ఆ ప్రాబ్లం జరగకుండా, ఆరు జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేం అనే సిచ్యువేషన్ నీకు తెలిసినాక కూడా నువ్వెందుకు దానికి రియాక్ట్ అవ్వడం? సో నేనేమంటా అంటే ఇట్స్ ఓకే, అయిపోయింది. సో దాన్ని గమనించు. లైక్ థాట్స్ వస్తున్నాయి, ఇక్కడి వరకు వస్తున్నాయి, ఆ థాట్స్ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది. మెడిటేషన్లో కూర్చున్న తర్వాత మీరు నార్మల్ టైంలో కానీ ఎప్పుడైనా థాట్ వస్తుంది, ఆ థాట్ని గమనించండి, ఇంకింతవరకు తీసుకెళ్తుంది, ఎందుకో అంత డీప్గా. ఓకే, ఆ థాట్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, రైట్? లైక్ రూట్స్ నుండి ఆ ట్రీ యొక్క దానికి మొత్తం డీప్గా సెర్చ్ చేస్తే ఇంకా ట్రీస్కున్న థాట్స్ అన్నీ ఇట్లా లీవ్స్ అన్నీ ఎట్లా పోతాయో లైక్ అట్లా. సో నీ మైండ్లో జరిగే ప్రతి ఒక్క థాట్ ఎక్కడి వరకు వెళ్తుంది అబ్జర్వ్ చేయదాన్ని. ఇట్స్ ఓకే, అది ఎనీథింగ్ కావచ్చు. ఆ థాట్ ఖచ్చితంగా అందరికీ వస్తాయి, నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. సో ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. ఎందుకోసం అంటే అందరు డిప్రెస్. సో నాకు ఈ మెడిటేషన్ ద్వారా నిన్న ప్రతి ఒక్క ఎడిక్షన్ని నేను బయటికి తీసుకొచ్చిన, రైట్? నువ్వు కూడా తీసుకురావచ్చు. స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా ఏ ఇతర ఎడిక్షన్ అయినా కానీ దాన్ని ఇంకా మన ఒక లైఫ్ స్పామ్ని తగ్గిస్తూ ఉంటుంది. ఇంకా దానిపైనే ఇంకా వెళ్ళి ఇంకా ఫ్యూచర్లో చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇట్లాంటి కన్నా ఇంకా పెద్ద సిచ్యువేషన్స్ వస్తాయి. ప్రతిసారి తాగి ఆర్ ఈ స్మోకింగ్ చేస్తే నీ లైఫ్ అయిపోతుంది, నువ్వేం ఎంజాయ్ చేస్తావు? నేనేమంటున్నా అంటే ఒక పెద్ద గోల్ పెట్టుకోండి,
ఒక ఏదో ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకోండి, దానికోసం ఉండండి. లైక్ వై రీజన్ స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఎందుకోసం చేయాలి ఇవన్నీ, లైక్ గోల్కి కూడా ఒక గోల్ పెట్టుకుని నేను ఎందుకోసం చేయాలి, ఒక వై రీజన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, అది పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడిటేషన్ చేస్తే చాలా చేంజెస్ జరుగుతాయి. జస్ట్ 1 మినిట్తో స్టార్ట్ చేయండి. ఏదైనా సరే, మీ మొబైల్ ఎడిక్షన్ అయినా సరే, ఎనీథింగ్, జస్ట్ ఫోన్ పక్కన పెట్టండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ప్రశాంతంగా కూర్చోండి, ఏం చేయకండి, నథింగ్ డూ, జస్ట్ అబ్జర్వ్ యువర్, జస్ట్ ఏదైనా ఒక వస్తువు చూడండి లేదా ఒక థింగ్ చూడండి, లైక్ అంతే. కానీ టీవీ చూడడం కానీ, ఈ మొబైల్ చూడడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ, డ్రింకింగ్ చేయడం కానీ, ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇట్లాంటివి ఏం చేయకండి. జస్ట్ కూర్చొని అబ్జర్వ్ చేయండి. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం థింక్ చేస్తున్నావు, నా థాట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, నా థాట్స్ ఇంకా 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 ఎక్కడి వరకు వెళ్తున్నాయి, ఓకే, నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, లైక్ ఆ థాట్కి నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, సో దాన్ని అబ్జర్వ్ చేయండి అంతే. జస్ట్ ఇదే మెడిటేషన్. ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఇట్లా స్టార్ట్ చేయండి. దీని తర్వాత మెడిటేషన్, హౌ టు డూ మెడిటేషన్ వీడియోస్ చాలా ఉన్నాయి, అవి చూడండి. ఓకే, హౌ టు స్టార్ట్ మెడిటేషన్ గురించి ఏం లేవు. సో దీన్ని చూడండి ఫస్ట్, ఇది ఫాలో అవ్వండి. సో మన ముందు వీడియోస్లో ఇంకా డీప్ నాలెడ్జ్తో మనం ఇంకా డీప్ నాలెడ్జ్ని తీసుకుందాం. ఈ సెమీ మెడిటేషన్ చేసేవాళ్ళు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్, సబ్ కాన్షియస్ చేసే వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మీ యొక్క రిజల్ట్స్ నాకు చూపెట్టండి. మీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. సో మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. ఐ నో, మనకున్న సబ్ కాన్షియస్ పవర్స్కి మనం ఏదైనా చేయగలం. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ పైన మీరే నమ్మకం పెట్టుకొని వేరే పైన ఎవ్వరు వద్దు. లైక్ మీకు గైడెన్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. ఎనీథింగ్ ప్రాబ్లమ్ ఉన్నా అని నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకోసం అని అంటే ఇప్పుడైతే ఒక గైడెన్స్తోనే నువ్వు ముందుకు వెళ్ళగలవు. సో నేను నా యొక్క మెంటర్స్తో గైడెన్స్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను. సో మీరు కూడా అంతే వెళ్ళాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఎనీథింగ్, ఎనీ ప్రాబ్లం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకా ముందు వీడియోస్ చాలానైతే డెప్త్ నాలెడ్జ్ తీసుకుంటారు. సో మీ లైఫ్లో ఇవన్నిటిని ఆపేయండి. లైక్ ఎవరికైనా సరే స్మోకింగ్, డ్రింకింగ్ ఆర్ మొబైల్ ఎడిక్షన్ ఎనీథింగ్ ఉన్నా సరే ఐ కెన్ హెల్ప్. కింద కామెంట్ చేయండి. దీనిపైన ఇంకా డీప్ నాలెడ్జ్ నేను ఇవ్వడానికి రెడీ ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.